ఇందాక మీరు అన్నట్టు నార్త్ కేరళ ఇప్పుడు టెక్సాస్ ఈజ్ ఏ బూమింగ్ నా దేశీస్ అందరు ఇండియన్స్ వాళ్ళంతా మనం మెయిన్ గా మన తెలుగు పీపుల్ అంతా వెళ్ళి టెక్సాస్ లో ఉంటున్నారు. అగైన్ అండి, ఐ హావ్ నెవర్ ట్రై టు సీ దట్ ఒకటి వెళ్ళాడు కదా మనం వెళ్ళటం అనే దాంట్లో దేర్ ఇస్ నో పాయింట్. సో ఆల్వేస్ ఐ ఓన్లీ చికాగో ల్యాండ్ లో ఎందుకు స్టార్ట్ చేశారు అండ్ దెన్ ఇక్కడ నుండి బిజినెస్ ఆపరేషన్స్ అన్ని ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే దేశీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ తోటి అంటారా? ఇన్వెస్ట్మెంట్ మీరు 100 రూపాయలు పెడుతున్నారు, 100 రూపాయలకి మీకు ఎక్కడైతే పొటెన్షియల్ ఉంటుందో దట్స్ ది ప్లేస్ యూ షుడ్. హలో సార్. ఇందాక మీరు అన్నట్టు నార్త్ కేరళ ఇప్పుడు టెక్సాస్ ఈజ్ ఏ బూమింగ్ నా దేశీస్ అందరు ఇండియన్స్ వాళ్ళంతా మనం మెయిన్ గా మన తెలుగు పీపుల్ అంతా వెళ్ళి టెక్సాస్ లో ఉంటున్నారు. సో హోమ్ రియాలిటీ ఎందుకు అంటే టెక్సాస్ లో ఇలా వదిలేసి ఓన్లీ చికాగో ల్యాండ్ లో ఎందుకు స్టార్ట్ చేశారు అండ్ దెన్ ఇక్కడ నుండి బిజినెస్ ఆపరేషన్స్ అన్ని ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే దేశీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ టెక్సాస్ కి ఎందుకు మూవ్ అవ్వలేదు అనేది ఒక క్వశ్చన్ ఉంది. సో వై చికాగో? అగైన్ అండి, ఐ హావ్ నెవర్ ట్రై టు సీ దట్ ఒకటి వెళ్ళాడు కదా మనం వెళ్ళటం అనే దాంట్లో దేర్ ఇస్ నో పాయింట్. సో ఆల్వేస్ ఐ వాంట్ టు సీ వెదర్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఇన్ డాలస్. సో వెదర్ ఇట్స్ చికాగో ఆర్ డాలస్ అండ్ వాట్ ఎవర్ అవర్ కరెంట్ ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టాన్స్ ఇస్ ది ఓన్లీ క్వశ్చన్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాలస్ లో ఇక్కడ అంటే ఐ హావ్ 2 బిజినెసెస్ కదా. ఒకటి బ్రోకరేజ్ విపరీతమైన కాంపిటీషన్ ఉంది డాలస్ లో. ప్రతి ఒక్కడు బ్రోకరే అక్కడ. ఇప్పుడు H4EAD ఉమెన్ మోస్ట్లీ అందరూ డేంజరస్ బిజినెస్ టు డాలస్ వెళ్ళి అక్కడ బ్రోకరేజ్ కంపెనీ స్టార్ట్ చేయటం అంటే ఆల్రెడీ దట్ ఈస్ నాట్ పాసిబుల్, అట్లీస్ట్ మై ఎస్టిమేషన్. సో రెండోది ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ తోటి అంటారా? ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా ఓకేనండి. సో ఇన్వెస్ట్మెంట్ డాలస్ అని అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు, ఇండియాలో. ఇట్ ఆల్వేస్ గోస్ అనే ప్యూర్ నెంబర్స్, రైట్? మీరు 100 రూపాయలు పెడుతున్నారు, 100 రూపాయలకి మీకు ఎక్కడైతే పొటెన్షియల్ ఉంటుందో దట్స్ ది ప్లేస్ యూ షుడ్ గో. సో డాలస్ లో అంటే ఇందులో 2 ఉన్నాయండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లో ఒకటేమో రైట్ ప్రైస్ పెట్టి ప్రాపర్టీ కొంటాము, దాని తర్వాత కొన్న తర్వాత దాన్ని మేనేజ్ చేయడం అనేటటువంటి అనదర్ బిగ్ థింగ్. యాక్చువల్లీ యూ హ్యావ్ టు గివ్ మోర్ ప్రిఫరెన్స్ హౌ యూ సక్సెస్ఫుల్లీ మేనేజ్ దట్. ఇవాళ మీరు చాలా చీప్ వచ్చిందని ఒక ప్రాపర్టీని కొనొచ్చు, కానీ దాన్ని మేనేజ్ చేయటం తెలిసి ఉండాలి. ఆ మేనేజ్ చేయడానికి మనకి చుట్టుపక్కల మ్యాన్ పవర్ కావాలి, ఒక సిస్టమ్ కావాలి. మనం చేయకపోతే వేరే వాళ్ళని నమ్మాలి. ఈ ఫ్యాక్టర్స్ అనేటటువంటిది మనం కన్సిడర్ తీసుకోకపోతే ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. సో ఇక్కడ మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ కూడా కాబట్టి మాకు ఆల్రెడీ సిస్టమ్స్, సెటప్స్, వర్కర్స్, అటార్నీస్, ఎవడన్నా మనకి రెంట్ కనుక పే చేయకపోతే ప్రాసెస్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ we've been worked through, so we are very comfortable. So ఆ ప్రాసెస్ లేనంత కాలం వేరే వాడి మీద డిపెండ్ కావాలి డాలస్ లో. ప్లస్ ప్రాపర్టీ వాల్యూస్ కూడా డీసెంట్ గా చిక్కాలి. అదైతే నాకైతే ఏం కనిపించలేదు. అంటే ఇంత తక్కువ ఇక్కడ మనం లేక్ కౌంటీలో ఫర్ ఎగ్జాంపుల్ మేము జనరల్ గా ఒక రూల్ ఆఫ్ థంబ్ అండి, 100K కనుక్కుంటే we expect around $1,000 per month. So that's every 100K కి $1,000 per month rent is a rule of thumb. So అది మాకు ఎక్కడొచ్చినా కూడా ప్రాబ్లం లేదు ఎవరికైనా. సో అది యాజ్ లాంగ్ యాజ్ మీ అంటే కొనేదాని క్రైటీరియా అది. సో అది బేసిక్ మినిమం మీట్ అయితే HOA కాకుండా మీరు 100K పెట్టుకొని $1,000 మీకు రెంట్ మంత్లీ వచ్చేటట్టుంటే యూ కెన్ లుక్ ఇన్ టు దట్ కన్సిడరింగ్ ఆల్ అదర్ పారామీటర్స్ ఆర్ ఓకే ఆర్ నాట్. సో అవి డాలస్, కాలిఫోర్నియా ఇటువంటి చోట కొద్దిగా కష్టం అండి. ఈ రేంజ్ లో అసలు రావు మీకు. సో ప్రాపర్టీ వాల్యూస్ అది, ప్లస్ మీరు అక్కడ మేనేజ్ చేయటం కూడా మనకి సిస్టమ్ సెటప్ లేవు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా కొనాలి కనుక అనుకుంటే ఎవరైనా if you have those things, why not? So there's nothing Dallas. One should not look into a place and investments are not oka Dallas or Chicago and atla kaakunda objectively you have to see how much you are making out of it. That's what my